మోషే అన్ని అద్భుతాలు చేస్తున్నా, ఇన్ని అద్భుతాలు నేను చేస్తున్నాను కదా, ఇంకా అద్భుతాలు చేయాలి, ఇంకా నేను ఆశ్చర్యకార్యాలు చేయాలని ఏనాడు ఆయన కోరుకోలేదండి. 10 అద్భుతాలు చేసిన తర్వాత నిర్గమకాండం 14వ అధ్యాయానికి వచ్చినప్పుడు అక్కడ ఫరో సైన్యము ఎర్ర సముద్రం ఉన్నప్పుడు మళ్ళీ దేవుడిని అడుగుతాడు, దేవా నేనేం చేయాలి అని చెప్పి దేవుడికి మొరపెడతా ఉంటాడు. అప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, నువ్వు నాకెందుకు మొరపెడుతున్నావు మోషే, ఆగిపోక సాగిపో అన్నాడు. హల్లెలూయా. ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు మోషే ద్వారా దేవుడు జరిగించినప్పటికీ కూడా దేవుడి మీదే మోషే ఆధారపడి ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. సొంత ఆలోచన మీద కానీ, తన సొంత నిర్ణయాల మీద కానీ, నేను ప్రార్థన చేస్తే కార్యం జరిగిద్ది, నేను చెయ్యెత్తితే ఎర్ర సముద్రం చీలిపోద్ది, నేను చెయ్యెత్తితే ఎన్నో అద్భుతాలు జరిగాయని చెప్పి ఏనాడు కూడా ఆయనలో గర్వం రాలేదండి, ఆయనలో అహంకారం రాలేదు. ఈరోజు మన కొన్ని సందర్భాల్లో నేను ప్రార్థన చేస్తే కార్యం జరిగిద్దని మనం కొన్నిసార్లు చెప్పుకునే సందర్భాలు వస్తూ ఉంటాయి. నేను ప్రార్థన చేస్తే అద్భుతం జరిగింది, నేను ఏదైనా చేయగలుగుతానని చెప్పే ఆలోచనలు కొన్నిసార్లు మనకు వస్తూ ఉంటుంది. అయితే మోషే ఎన్ని అద్భుతాలు చేస్తున్నా, ఎన్ని శూర కార్యాలు చేస్తున్నా, ఎన్ని యుద్ధాల్లో విజయాలు పొందుకుంటున్నా, తనకున్న ఆస్తిపాస్తులన్నీ కూడా వెళ్ళిపోతున్నా, అధికారం వెళ్ళిపోతున్నా, ఒకటే మాట అంటాడు, ఏది నా జీవితంలో ఉన్నా, ఏది నా జీవితం నుంచి వెళ్ళిపోయినా, నేను రాజుగా ఉన్నా, గొర్రెల కాపరిగా ఉన్నా, నా నుంచి అద్భుతాలు జరిగినా జరగకపోయినా నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక.